ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో బాబాయ్, వీఆర్ ఇన్ ద స్ట్రీట్. తెలుగులో ఏడవరా సన్నాసి? మేము రోడ్ మీద ఉన్నాం బాబాయ్. బావా ఇలా కాదు, బాగా బ్రతిమలాడాలి. బ్రతిమలాడు బాబాయ్, నేను సంపంగి వీధిలో ఉన్నాం. నన్ను సంపంగిని మా ఆంటీ అంకుల్ ఇంట్లోంచి బయటికి గెంటేశారు. నో హౌస్, వీధిని పడ్డాం. ప్లీజ్ హెల్ప్ అస్. ఆహా, వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. బాబాయ్, మేము ఉండడానికి ప్లేస్ లేదు. మీ ఇంటికి రమ్మంటావా? పోరా దుర్మార్గుడా, తోడబుట్టిన అన్నయ్యకి ద్రోహం చేసి నా ఇంటికి వస్తావా? నా ఇంటి వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా. కాదని వచ్చావా కాళ్ళు నరికేస్తా. పెట్టే. బాబాయ్ బాబాయ్, కట్ చేసేసాడు. ఉండు, హరికి చేస్తాను. చెప్పరా సవ్యేష్. వన్ హెల్ప్ ప్లీజ్ రా. నేను సంపంగి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చా? నువ్విలా అడుగుతూ ఉంటే మనసు కష్టంగా ఉందిరా. రమ్మంటారా అని అడుగు బావా. మీ ఇంటికి రమ్మంటావా? నీలాంటి వాడికి ఉపకారం చేస్తే అది నాకు అపకారంగా చుట్టుకుంటుంది. ఇల్లు పడగొడుతున్నారని మిగతా అందరి గురించి ఆలోచించకుండా పెళ్ళాం మాట విని వెళ్ళిపోయిన స్వార్థపరుడివి నువ్వు. విశ్వాసం లేని వెధవ. అసలు విశ్వాసమే లేదు నీకు. నా కంటికి కనపడితే చంపుతా. పెట్టే ఫోను. హరి, ఆల్ ఆర్ యాంగ్రీ. అన్నిటికీ కారణం నువ్వే. నన్ను తర్వాత తిట్టొచ్చు, ఇంకెవరినైనా అడుగు బావా. రవి బ్రోక్ చేస్తాను. చేయి. అబ్బా, వైన్ షాపు కాదే, పనుండి వెళ్తున్నాను. హలో, చెప్పు సవేష్. రవి బ్రో, 2 days నేను సంపంగి మీ ఇంట్లో ఉండొచ్చా? విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. అలా అంటావా? ఈయన ఒప్పుకునేలా ఉన్నాడు. మాట్లాడు. హలో, వచ్చేయమంటావా బ్రో? తప్పకుండా రా సవేష్, కానీ నువ్వు ఒక్కడివే రా. ఆ సంపంగిని తీసుకురావద్దు. ఏ రోజైతే ఆ సంపంగి అనే శనిగ్రహం నిన్ను వదులుతుందో అప్పుడే నీకు మంచి రోజులు వచ్చినట్టు. ఆవిడ నా ఇంట్లోకి రానిస్తే తను నాకు నా భార్యకు కూడా తగాదాలు పెడుతుంది. అది కాదు బ్రో, నేను ముందు ఆ సంపంగిని వదిలించుకొని ఆ తర్వాతే నాకు ఫోన్ చేయి. బ్రో నువ్వు వెళ్ళిపో బావా. నేను నీ జీవితాన్ని పాడు చేశాను. ఈ పరిస్థితికి కారణం యూ ఓన్లీ. నేను నీకు తగిందాన్ని కాదు. ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో బావా. నా ఏడుపు నేను ఏడుస్తాను, ఎక్కడికో అక్కడికి పోతాను. రియల్లీ యు గో సోలో? పోతే పో అని వెళ్ళిపోతాడా ఏంటి? నేను నీతో పాటే ఉంటే నువ్వు కష్టాలు పడాలి బావా. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు మీ అన్నదమ్ములతో పెళ్లివారింట్లో సంతోషంగా ఉంటే అదే నా ఆత్మకు శాంతి. నేను చచ్చిపోతాను బావా, నేను చచ్చిపోతాను. నాకు చావే గతి. నోనో, నేను నిన్ను వదిలేయాలని సంపంగి. ఐఎమ్ సారీ. యూ డోంట్ క్రై. ఊరుకో సంపంగి. రే సవేషు, సంపంగి. ఏంటిని ఇంట్లో మనుషుల్ని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళని పిలిస్తే ఎలా వస్తారు బావుగారు? అంటే వాళ్ళింకా ఇంటికి రాలేదా? అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? సర్లే, వాళ్ళని ఎతికి తీసుకొద్దాం రారా భీమేషు.
ఏంటిది? మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురాకూడదు. వాళ్ళంతట వాళ్ళు వేరే గతలేక తిరిగి రావాలి. అలా వస్తేనే సంపంగి అణిగిమణిగి ఉంటుంది. మీరు వెళ్ళి తీసుకొస్తే దాని పొగరు అహంకారం తగ్గదు బావగారు. సవ్వేష్ నా తమ్ముడు, నా ఇష్టం. అయినా సరే బావగారు, మీరుగా వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి మేము ఒప్పుకోం. మీ కోపం మాకు అర్థమైంది, కానీ ఆ ఇంటి నుంచి గెంటేసి తలుపులు మూసేసి ఈ ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేస్తే ఆ విరక్తితో సవ్వేషు సంపంగి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే వెళ్ళరు. అలా వెళ్లే రకాలు కాదు. వాళ్ళంతటే వాళ్ళే వస్తారు. రావటం అంటే మామూలుగా రావటం కాదు. మిమ్మల్ని క్షమాపణ అడగాలి. అలా అడిగిన తర్వాతే సంపంగిని లోపలికి రానిస్తాం. సంపంగి క్షమాపణలు అడగాలంతే కదా. ముందు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాక సంపంగి మే ముగ్గురికి క్షమాపణలు. కుదరదని చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? ఇంటికి వెళ్ళినా మల్లిక కూడా వచ్చి చెప్పాలా? ఆపవే! అడ్డు తప్పుకొని తలుపులు తెరవండి. కుదరదండి. పిల్లి వారింటి తలుపులు తెరవబడవు. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురావటానికి మేము ససేమిరా ఒప్పుకోము. మీరు వెళ్ళి ఓదార్చి తీసుకురావాల్సిన గొప్పది కాదు సంపంగి. కోమలి, ఇది వాదనకి సమయం కాదు. మర్యాదగా దారివ్వండి. తప్పుకోవడం కుదరదు బావగారు. ఎందుకులే పోన్లే అని ఎప్పటికప్పుడు తప్పుకోబట్టే ఇంటిని నరకం చేస్తుందా సంపంగి. ప్రేమ అనేది రెండు చేతులు కలిపి కొట్టే చప్పట్ల లాంటిది. రెండు వైపుల నుంచి ఉండాలి బావగారు. మీరు చూపించే ప్రేమకి మీరే విలువ లేకుండా చేసుకోకండి. మీ మాటకి అడ్డొచ్చి నేనే ఇలా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. దాన్ని ప్రేమ అనరు కోమలి, మూర్ఖత్వం అంటారు. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకంతా తెలుసు. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. తీసుకొచ్చి తీరుతాను. ధర్మేశన్న, బావగారు, అక్క, అయ్యో! బావగారు, మీరు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసరికి మేం పిల్లివారింట్లో ఉందాం. ఇక ఈ రోజుతో మీకు మాకు బంధం తెగిపోయిందని మేము వెళ్ళిపోతాం. మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోకుండా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తే మేం పిల్లివారింట్లో ఎందుకు ఉండాలి? వాళ్ళకసలు మీ విలువ కూడా తెలియదు బావగారు. కోమలి, ఇన్ని మాటలు ఎందుకు? బట్టలు సర్దుకోండి, మనం వెళ్ళిపోదాం. విలువ లేని చోట మనం ఉండి ఏం ప్రయోజనం? వెళ్ళిపోతున్నా. ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే మా మాటలు మీకు అర్థమవుతాయి బావగారు. లేదు, అవసరం లేదు, మా దారి మాదే అంటారా? మేము మా దారి చూసుకుంటాం. మమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. బావగారు, మాకు మాకంటే మీరు మీ గౌరవమే ముఖ్యం. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి సంపంగి ఇంటి లోపల అడుగు పెట్టిన మరుక్షణం నా అడుగు ఈ ఇంటి బయటుంటుంది. ఇది పిల్లి పద్మనాభసింహ తాతగారి మీద బొట్టు. ధర్మేశన్న, బలమైన కారణం లేకుండా ఈ ఇంటి ఆడవాళ్లు ఇంత గట్టిగా చెప్పరు. వాళ్ళు అంత విరక్తితో ఉన్నారంటే సంపంగి వలన ఎంతలా విసిగిపోయారో మనమే అర్థం చేసుకోవాలి. కాస్త వాళ్ళ మాటకి విలువిద్దాం. రా ధర్మేశన్న, పోరా.
అందరూ నీతులు చెప్పేవాళ్లే.